వస్తాం, నీది లాంగ్ స్టాండింగ్ ప్లానింగ్ మేం చేస్తామంటారు. అంతే. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే లాంగ్ స్టాండింగ్ ప్లాన్ లేకపోయింది, మనకి ఇట్లాంటి ఈ తాత్కాలిక జుజుబీలతో వర్కౌట్ కాదు, ఏదో సహాయ మంత్రి ఇస్తారు లేకపోతే ఇట్లాంటి వాటితో వర్కౌట్ కాదు అనేది అతని యాటిట్యూడ్. అంటే ఎప్పుడుకో ఎదగడం ఆయనకి ఇష్టం లేదు, ఇమీడియట్ గా ఎదగాలి, ఇదే టైము అంతే. మళ్ళీ టైం ఇస్తే ఎందుకంటే అప్పటికి చూసేశాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయిలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయిలు, మరి చెన్నారెడ్డి గారు అబ్బాయిలు ఎదగలేదు కదా, ఎక్కడ ఉంది వాళ్ళు ఇప్పటికి కూడా ఆ పేరు చెప్పుకున్న పోయి మరి చెన్నారెడ్డి కొడుకులు ఏమయ్యారు, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అలాంటి స్టేజ్ లో వాళ్ళ ఆ ముఖ్యమంత్రుల కొడుకులు అనే ఫీలింగ్ కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ రావాలనుకున్నాడు, ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు షర్మిల గారిది ప్రయత్నం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోసమా, లేదంటే జగన్ మీద వ్యతిరేకతను వాడుకోవడానిక, విజయం గారి సపోర్ట్ కూడా అటు వెళ్ళడం ఒక రకంగా? బేసిక్ గా నా కష్టానికి తగిన ప్రతిఫలం కావాలి, నా కూలి డబ్బులు నాకు ఇవ్వలేదంటది అమ్మాయి. పాయింట్ ఏంటంటే తను అక్కడ పాదయాత్ర చేసింది ఆ రోజున అన్న జైలుకి వెళ్ళినటువంటి సందులో, అంతకుముందంతా కుటుంబంతోనే ఉంది. అయితే అన్న జైలుకి వెళ్ళినప్పుడు నేను కష్టపడినప్పుడు అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత నా వాటా నాకు ఇవ్వాలి కదా అంటది. ఎక్కడ అమ్మాయికి ఇగో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ తనని పక్కన పెట్టి కనీసం ముఖ్యమంత్రుల ఎంపికలో ఇది